ఒక నియోజకవర్గంలో ఒక పెద్ద క్యాండిడేట్ పోటీ చేస్తే ఆ నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ అయింది. జనాలు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గెలిపించాలని మేము అందరం కూడా పెద్ద బీచ్ తోటి ఉన్నాం. సో చాలా మంది కొంచెం లోపల చెప్పలేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ అయితే నెగ్గేస్తారండి 100%. సో అందులో మనకైతే డోకా లేదు. సో ఇక్కడ నెగ్గకపోతే ఇంకెక్కడ నెగ్గలేదు సార్. ప్రత్యర్థి పార్టీ వైసీపీ వంగకైతే కూడా దానికి తగ్గట్టుగా సపోర్ట్ మమ్మల్ని అది ఆవిడ కూడా ఇది ఉంది కదా మెయిన్ ప్రత్యర్థి పార్టీ ఆవిడ నుంచి మరి అంటే బేసిక్ గా చూడాలి అంటే జనాలు అందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారండి. సో చాలా మంది కొంచెం లోపల చెప్పలేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ అంటే అంత ఇది ఆసక్తి ఎలా పెరిగింది సార్ పిఠాపురం నియోజకవర్గంలో? ఇప్పుడు అంతకేతం అందరినీ చూసాం కదండి, ముందర అందరినీ చూసాం కదా. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి కాపు వర్గానికి పవన్ కళ్యాణ్ గెలిపించాలని మేము అందరం కూడా పెద్ద బీచ్ తోటి ఉన్నాం. మీకు తెలంగాణ ఉందండి, ఒక నియోజకవర్గంలో ఒక పెద్ద క్యాండిడేట్ పోటీ చేస్తే ఆ నియోజకవర్గం బాగా డెవలప్మెంట్ అయింది. అది చాలా మంది తెలుసుకోవాలి. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు అంటే ఎప్పుడు కూడా మంచి మంచి క్యాండిడేట్లు ఎప్పుడు అక్కడే వాళ్ళు నెగ్గుతారు. ఎందుకని అక్కడ బాగా డెవలప్మెంట్ అయిద్దని అది ప్రజలు తెలుసుకోవాలి. మార్పు ఉండాలి. ఎవరిని వచ్చినా మనం ఎవరు గమనిస్తున్నాం. మన పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాకు గొర్రె మీద ఉంది, వాటర్ రాదు, ఇక్కడ వాటర్ బ్రిడ్జి లేదు. ఇలాంటి పనులు కావాలంటే మనకి పెద్ద పెద్ద హాస్పిటల్ కావాలన్నా ఈ ఆళ్ళు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నా మన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మంది ప్రతి ఒక్కరు కూడా గమనించి ఓట్లు వేయాలని ఆయన ఎక్కువ మెదడుతో ఎంతైనా మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఒక పెద్ద క్యాండిడేట్ వల్ల వల్ల ఆ నియోజకవర్గం రూపురేఖలే మారిపోతాయి. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు. అంతే తప్ప వాళ్ళు ఏదో జనసేన మేమేదో వైసీపీ పని ఓట్లు వేయడం కదండి.